మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, అక్కడ ఏం జరిగిందో ముందు అది చెప్పు. ఎన్ని రోజులు నా జీవితంలో నాకు తెలియకుండా జరిగిన సంఘటనని, నాకు జరిగిన అన్యాయాన్ని నా కళ్ళ కట్టినట్టు చూశాను హరి. నేను బండిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళానా? అది హరి జరిగింది. నమ్మలేకపోతున్నాను యశోద, నువ్వు చెప్పిందంతా. ఊర్మిళ వెనక ఇంత కథ ఉందా? మనం అనుకుంటున్నట్లు ఊర్మిళ ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక శక్తి అయిపోయినట్లుంది. అవును హరి, అక్కడ వాతావరణం చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది. లాభం లేదు యశోద. ఇంతకాలం నాకు ఎదురు లేదు అని అనుకుంటున్న ఊర్మిళకి మనం ఎదురు తిరుగుదాం, ఎదురు నిలబడదాం. బయట ప్రపంచానికి ఊర్మిళ అనేది ఒక మంచి వ్యక్తిగానే తెలుసు, కానీ రాక్షస్ అని ఎవ్వరికీ తెలీదు. అందుకే ఆవిడ వైపు ఎవ్వరూ వేలెత్తి చూపలేదు, ఆవిడ్ని అనుమానించడం లేదు. కానీ నీ జీవితంలో జరిగిన దానికి నువ్వే ప్రత్యక్ష సాక్షివి. నీలాగే వందల మంది, వేల మంది అమ్మాయిలు కూడా అన్యాయం అయి ఉండొచ్చు, అవుతూ ఉండొచ్చు. వెంటనే మనం ఊర్మిళ అంతు చూడాల్సిందే. అవును హరి, మనం ప్రూఫ్స్ అన్ని సంపాదించి పోలీసులకు చెప్తే తనకు శిక్ష పడుతుంది. అప్పుడు ఊర్మిళ చేసే అన్యాయాలన్నీ బయటకు వస్తాయి. వాటన్నిటితో పాటు నా గతం కూడా నాకు తెలుస్తుంది. ఆ ఊర్మిళకి శిక్ష పడితే నేను వెళ్ళి జరిగిందంతా నీరజకి చెప్పి నా బిడ్డను నాకు ఇవ్వమని బ్రతిమలాడుకుంటాను. నా బిడ్డను నేను తెచ్చుకుంటాను హరి. నువ్వు అడగగానే నీరజ ఇస్తుందనుకుంటున్నావా? ఇస్తుంది హరి. నీరజ ఊర్మిళలా కాదు. నీరజ చాలా మంచి అమ్మాయి. ఊర్మిళ చేసే ఏ చిన్న తప్పు కూడా నీరజకి తెలియదు. ఒకవేళ నీరజ ఆ బిడ్డ నాకే కావాలి అంటే తన కాళ్ళు పట్టుకునైనా సరే బ్రతిమలాడి నా బిడ్డను నేను దక్కించుకుంటాను. సరే యశోద, అలాగే చేద్దాం. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నాన్నమ్మ పెద్ద కర్మ చేయడానికి నేను ఊరు వెళ్తున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అప్పుడే నానమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఏంటి యశోద, మా అమ్మ గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా? నీకో విషయం చెప్పనా? నీ మీద మా అమ్మకి ఎంత కోపం ఉందో నా మీద కూడా అంతే కోపం ఉంది. అలా అన్నంత మాత్రాన నేను ఇంటికి వెళ్ళడం మానేస్తున్నానా? నాకు అమ్మ కాకుండా పోతుందా? నీకు అత్త కాకుండా పోతుందా? అందుకే ఇలాంటివేమి పట్టించుకోకు, ఆలోచించుకు. నానమ్మ కార్యానికి నువ్వు వస్తున్నావు అంతే. ఇంకో విషయం, నువ్వు వంజనం గురించి అడిగావు కదా? అవును హరి, నేను మర్చిపోయాను. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇలా చేస్తే బయటపడే ఛాన్స్ ఉంది. ఏంటి హరి? అంతే, అర్థమైందా? నువ్వు ఇలాగే చెయ్యి. చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉండు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ ఊర్మిళ నిన్ను అక్కడే చంపేస్తుంది. నాకెందుకో చాలా భయం వేస్తుంది హరి. నేను చేయగలనంటావా? ఆ ఊర్మిళకి అనుమానం రాకుండా నటించగలనంటావా? చూడు యశోద, నువ్వు ఈ భయానికి కాదు భయపడాల్సింది.
నీ బిడ్డ నీకు ఎక్కడ దక్కదు అనే భయానికి నువ్వు భయపడాలి. అప్పుడే నువ్వు ధైర్యంగా అంజనం వేయగలవు. నమస్తే తల్లి. ఎందుకు అబద్ధం చెప్పావు జయ? నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి అసలు కారణం ఏంటి? నేను యశోదనని ఊర్మిళకి తెలిసిపోయిందా ఏంటి? ఏంటి మాట్లాడావు? నిన్నే అడుగుతోంది. నువ్వు హాస్పిటల్లో కలిసొచ్చిన డాక్టర్ పోచంపల్లి మేడం నాకు కాల్ చేసింది. మీ తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు అనేది నువ్వక్కడికి వెళ్ళడానికి పెట్టుకున్న ఒక సాకు మాత్రమే. నీ మనసులో ఏదో ఆలోచన పెట్టుకొని నువ్వక్కడికి వెళ్ళావు. చెప్పు జయ. నువ్వు చెప్తే నేను డీల్ చేసే పద్ధతి ఒకలా ఉంటుంది, అదే నేను తెలుసుకుంటే ఇంకొకలా ఉంటుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు తల్లి. నేను ఆ హాస్పిటల్కి వెళ్ళేదాకా వాడికి ఏం కాలేదనేది నాకు తెలియదే తల్లి. నా తమ్ముడిటు చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. డాక్టర్ గారు రిపోర్ట్లన్నీ చూసి నిజం చెప్పేదాకా వాడికి ఆకలి వేయట్లేదని అనుకున్నానే తల్లి. కానీ వాడు రోజు బిర్యానీలకి చికెన్లకి అలవాటు పడి నా కూరలు నచ్చట్లేదనే విషయం చెప్తున్నాడు. రోజు వాడికి బిర్యానీలు, లెగ్ పీసులు, చికెన్లు నేనెక్కడ తీసుకురానే తల్లి. నా తమ్ముడిట్ట మోసం చేసేసరికి నా మనసు తరుక్కుపోయిందే తల్లి. నా బాధను చూడలేక మీరు మంచి డాక్టర్ అమ్మని చూడమని చెప్పినారు. కానీ అక్కడికి వెళ్ళాక ఆడు అబద్ధం ఆడాడని తెలిసింది. నా మనసుకి ఎంత బాధ అనిపించుండదో తెలుసా? సరే సర్లే, ఇక ఆపే. నేనింకా నీకు తెలిసే తీసుకెళ్ళావేమో అనుకున్నా. అయినా తల్లి, ఉత్తి పుణ్యానికి నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాను? నేను 4 ఏళ్లకు తిరుక్కుని సోది చెప్పుకుంటేనే కదా పొట్ట గడుస్తుంది. ఇప్పుడంటే దయాహృదయంతో మీరు ఆదుకుంటున్నారు. సరే, నేను నీకొక ఫోటో ఇస్తాను. నువ్వు 4 ఇళ్ళు తిరుగుతుంటావు కదా, ఆ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందేమో చూడు. అలాగే ఇకపై కనిపిస్తుందేమో జాగ్రత్తగా మనుషుల్ని పరిశీలించు. అట్నే తల్లి. ఇదిగో, ఈ అమ్మాయి పేరు యశోద. ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా సరే వెంటనే నాకు చెప్పు. నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు, నీకు కూడా ఒక ఫోటో ఇస్తాను. అమ్మ తల్లి, మీరు ఆ అమ్మాయి ఎంట పడితే ఆ అమ్మి సూతూ ఊరుకోదే తల్లి. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అది? ఆ అమ్మి భయపడేది కాదు, సావుని లెక్కసేయదు తల్లి. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదిలిపెట్టదే తల్లి. ఆ పిల్లకి ఎదురు వెళ్ళడం సావుకి ఎదురు వెళ్ళడమేనే తల్లి. ఇక ఆ పిల్ల వెనక పట్టం, ఆ పిల్లని ఎదకడం మానేయండి తల్లి. మీ మంచికే చెప్తుండాను. ఏం మాట్లాడుతున్నావు జయ? అయినా దీని మొహం చూసి నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నేను చెప్పడం కాదే తల్లి, ఆ కొండదేవరే నాతో పలికిస్తాంది.